హలో బ్యూటిఫుల్ సోల్స్. అరే, స్క్రోల్ చేస్తూ ఈ వీడియో దగ్గర ఆగిపోయారా? అయితే మేబీ యూనివర్స్కి మీతో ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాలనిపించిందేమో. వెల్కమ్ బ్యాక్ టు వండనోవా టారో రీడింగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ మస్తు ఉన్నారు. చాయ్, కాఫీ, వాటర్ బాటిల్ ఏదైనా పక్కన పెట్టుకొని కంఫర్టబుల్గా సెటిల్ అయిపోండి. ఎందుకంటే ఈరోజు కార్డ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. బిఫోర్ వి బిగిన్ ఒక స్మాల్ డిస్క్లైమర్. ఇది జనరల్ కలెక్టివ్ టారో రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో వచ్చే ప్రతి మెసేజ్ అందరి లైఫ్కి 100% మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. మీరు ఎక్కడ కనెక్ట్ అయితే అరే ఇది నా స్టోరీయే కదా అని అనిపిస్తే ఆ మెసేజ్ని తీసుకోండి. కనెక్ట్ అవ్వకపోతే పర్లేదులే, ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనుకొని యూనివర్స్ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దామంటుంది అని స్మైల్తో వదిలేయండి. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్, టారోట్ అంటే ఫ్యూచర్ని లాక్ చేసే పాస్వర్డ్ కాదు, ఫ్రీ విల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ లాంటిది. రోడ్ చూపిస్తుంది, కొన్ని షార్ట్ కట్స్ చూపిస్తుంది, కొన్ని రాంగ్ టర్న్స్ గురించి వార్నింగ్ ఇస్తుంది. కానీ స్టీరింగ్ మాత్రం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ చాయిసెస్, మీ యాక్షన్స్, మీ డెసిషన్స్ అవే మీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. మరి కమెంట్ సెక్షన్లో డైలీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, జాబ్ ఎప్పుడు వస్తుంది, మనీ ఎప్పుడు వస్తుంది, నా ఎక్స్ మళ్ళీ వస్తాడా, మ్యారేజ్ ఎప్పుడు, నా లక్ ఎప్పుడు టర్న్ అవుతుంది. అయ్యో, కమెంట్స్ చూస్తే నాకు కూడా క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ యూనివర్స్ ఎవరి సీక్రెట్స్ బయట పెట్టబోతుందో, ఎవరి కన్ఫ్యూజన్ క్లియర్ చేయబోతుందో, ఎవరి అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్ ఉండబోతుందో, ఎవరికి లైఫ్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుందో చూద్దాం. సో ఈ రీడింగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు మీకు వెయిట్ చేస్తున్న ఆన్సర్ ఫస్ట్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, లాస్ట్లో ఉండొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. వీడియో మీకు రెజొనేట్ అయితే లైక్ చేయండి. వండనోవా టారో రీడింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు మెసేజ్ పంపిస్తుందో తెలియదు. నోటిఫికేషన్ మాత్రం మిస్ అవ్వకూడదు కదా. ఇంకా ఈ రీడింగ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క కమెంట్, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మన వండనోవా ఫ్యామిలీని రోజు రోజుకి పెద్ద ఫ్యామిలీగా మార్చేస్తాయి. సరే, ఇప్పుడు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోగా వదిలేయండి. మైండ్లో ఓపెన్ అయ్యి ఉన్న 100 బ్రౌజర్ ట్యాబ్స్ని కొంచెం క్లోజ్ చేయండి. ఆఫీస్ టెన్షన్, రిలేషన్షిప్ టెన్షన్, మనీ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్, ఎక్స్ టెన్షన్, ఫ్యూచర్ టెన్షన్ అన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఈ కొన్ని నిమిషాలు మీకోసమే స్పెండ్ చేయండి. హార్ట్ని ఓపెన్ చేసుకోండి, మైండ్ని కామ్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఇప్పుడే మీకు ఒక చిన్న స్మైల్తో అంటుంది, ఓయ్ కొంచెం సైలెంట్గా ఉండు, ఇవాళ నీకోసం ఒక ఇంపార్టెంట్ మెసేజ్ రెడీగా ఉంది. సో ఇంకెందుకు లేట్, మరి ఈరోజు యూనివర్స్ ఏం చెప్పబోతుందో చూద్దాం. లెట్స్ బిగిన్. లైఫ్లో డిలే వచ్చింది అంటే లైఫ్ స్టాప్ అయిపోయింది అని కాదు. యూనివర్స్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్ చేస్తుంది. ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేశారు, హెచ్ఆర్ నుంచి కాల్ రాలేదు, అంతే, రిజెక్ట్ అయిపోయా అని డిసైడ్ అయిపోతారు. కానీ 2 వారాల తర్వాత అదే హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది. సి, డిలే వచ్చింది, డేనియల్ కాదు. పార్ట్నర్ ఒకరోజు బిజీ అయ్యి రిప్లై లేట్ ఇచ్చారు. మీ మైండ్ మాత్రం లవ్ తగ్గిపోయిందా, ఇగ్నోర్ చేస్తున్నారా అని 100 స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. రియాలిటీ వాళ్ళ ఆఫీస్ మీటింగ్లో ఉండొచ్చు. కమ్యూనికేషన్ క్లియర్ అయితే మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నా లైఫ్ అంతా ప్రాబ్లమ్సే అనిపిస్తుంది. కానీ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ స్టాప్ చేసి స్లోగా సేవింగ్ స్టార్ట్ చేస్తే 6 మంత్స్ తర్వాత మీరే సర్ప్రైజ్ అవుతారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని నా కెరీర్ అయిపోయింది అనుకోవద్దు. ఒక బ్యాక్లాగ్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. నెక్స్ట్ అటెంప్ట్ సక్సెస్ కూడా రావచ్చు. అమ్మ ఒక మాట అన్నారు, మీరు హర్ట్ అయ్యారు. కానీ అమ్మ ఇంటెన్షన్ హర్ట్ చేయడం కాదు, మీ ఫ్యూచర్ గురించి టెన్షన్ పడటం. కొన్నిసార్లు మాట్లాడితే ప్రాబ్లం అయిపోయేది మనం సైలెంట్ ఉండి పెద్దది చేసుకుంటాం. ఫియర్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయనివ్వద్దు. పేషెన్స్ మెయింటైన్ చేయండి. హార్డ్ వర్క్ కంటిన్యూ చేయండి. రైట్ టైం వచ్చినప్పుడు యూనివర్స్ మీకు డిజర్వ్ చేసిన తప్పకుండా ఇస్తుంది. ఈ ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే, ఫియర్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయనివ్వద్దు. పేషెన్స్ మెయింటైన్ చేయండి. హార్డ్ వర్క్ కంటిన్యూ చేయండి. రైట్ టైం వచ్చినప్పుడు యూనివర్స్ మీకు
డిజర్వ్ చేసింది తప్పకుండా ఇస్తుంది. అండ్ సెకండ్ మెసేజ్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. లైఫ్లో ఫాస్ట్ సక్సెస్ కంటే స్టెబుల్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ ఇప్పుడు మీకు షార్ట్ కట్స్ కాదు, లాంగ్ టర్మ్ సక్సెస్ ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తుంది. మీ కొలీగ్స్ మీకంటే ముందు ప్రమోషన్ తీసుకున్నాడు, మీకు మాత్రం ఇంకా రాలేదు. మీరు నా లక్ బాగాలేదు, నా లక్ ఇంతే అనుకోవద్దు. 2-3 months తర్వాత మీకు బెటర్ ప్యాకేజ్తో మరో మంచి కంపెనీలో ఆఫర్ వస్తుంది. సమ్ టైమ్స్ గాడ్ రిమూవ్స్ యూ ఫ్రమ్ వన్ ప్లేస్ బికాస్ బెటర్ ప్లేస్ ఈజ్ వెయిటింగ్. మీ పార్ట్నర్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వకపోవచ్చు, రోజు ఐ లవ్ యూ కూడా చెప్పకపోవచ్చు, కానీ మీరు సిక్ అయినప్పుడు మెడిసిన్స్ తీసుకొస్తారు. మీ ప్రాబ్లమ్స్ని తమ ప్రాబ్లమ్స్లా చూసుకుంటారు. బ్యూటిఫుల్ సోల్స్, రియల్ లవ్ ఈజ్ షోన్ త్రూ యాక్షన్స్, నాట్ జస్ట్ వర్డ్స్. ఫ్రెండ్స్ అందరూ శాలరీ వచ్చిన రోజే షాపింగ్ చేస్తున్నారు, మీరు మాత్రం ఈ మంత్ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అందరూ లోన్ కోసం చూస్తుంటే మీ సేవింగ్ మిమ్మల్ని సేవ్ చేస్తాయి. దట్స్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ మెసేజ్. మొదటి మంత్ ప్రాఫిట్ తక్కువ వస్తుంది, కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కస్టమర్స్ స్లోలీ ఇంక్రీజ్ అయ్యారు. 1 సంవత్సరం తర్వాత అదే బిజినెస్ స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. స్లో గ్రోత్ బట్ స్ట్రాంగ్ గ్రోత్. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు, ఒకరు మాత్రం డోంట్ వరీ, మనం కలిసి సాల్వ్ చేద్దాం అంటారు. ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎనర్జీని చూపిస్తుంది. మీ హార్డ్వర్క్, డిసిప్లిన్, పేషెన్స్ వృధా కావు. ఈరోజు మీరు వేస్తున్న స్ట్రాంగ్ ఫౌండేషన్ రేపటి సక్సెస్కి రీజన్ అవుతుంది. ట్రస్ట్ ది ప్రాసెస్, యువర్ స్టెబిలిటీ ఈజ్ క్లోజర్ దాన్ యూ థింక్. థర్డ్ మెసేజ్ వచ్చేసి ఇంత కష్టపడుతున్న రిజల్ట్ ఎందుకు రావట్లేదు అని చాలామంది సైలెంట్ స్ట్రగుల్ అవుతున్నారు. బట్ యూనివర్స్ చెప్తోంది, ప్రాబ్లం మీ హార్డ్వర్క్ కాదు, అప్రోచ్లో చిన్న చేంజ్ కావాలి. 100 కంపెనీస్కి అప్లై చేస్తారు, ఎవ్రీ మార్నింగ్ మెయిల్ చెక్ చేస్తున్నారు, కాల్ మాత్రం రావట్లేదు. అంతే, నాకేం లక్ లేదు అనుకుంటున్నారు. కానీ ఒకరోజు మీ ప్రొఫైల్కి పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయ్యే కంపెనీ నుంచి కాల్ వస్తుంది. రిమెంబర్, రైట్ ఆపర్చునిటీ లేట్ అవ్వచ్చు, కానీ మిస్ అవ్వదు. రిలేషన్షిప్ని మీరు మాత్రమే సేవ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరే మెసేజ్ చేసి, మీరే కాల్ చేసి, కాంప్రమైజ్ కూడా మీరే అవుతున్నారు. ఒక స్టేజ్ తర్వాత నేనెందుకు అనిపిస్తుంది. ఈ కార్డ్ చెప్తోంది, లవ్ అంటే వన్ సైడెడ్ ఎఫెక్ట్ కాదు, 2-way కనెక్షన్. బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఫ్యూ మంత్స్ సేల్స్ స్లోగా ఉన్నాయి. బిజినెస్ క్లోజ్ చేద్దామా అనిపిస్తోంది, కానీ స్ట్రాటజీ మార్చి ఆన్లైన్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. స్లోగా కస్టమర్స్ పెరగడం మొదలైంది. సమ్ టైమ్స్ ఎఫర్ట్ కాదు, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. రోజు 8 hours చదువుతున్నారు, మార్క్స్ మాత్రం ఇంప్రూవ్ కావట్లేదు. రీజన్, హవర్స్ ఎక్కువ కాదు, స్టడీ మెథడ్ చేంజ్ చేయాలి. స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్. మీరు ఇంట్లో అందరి కోసం చాలా చేస్తున్నారు, కానీ అప్రిషియేషన్ మాత్రం రావట్లేదు అని ఫీల్ అవుతున్నారు. బట్ బ్యూటిఫుల్ సోల్స్, కొన్నిసార్లు పీపుల్ లవ్ యూ బట్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు. డోంట్ క్విట్ just because results are late. Sometimes universe is not saying no, it's saying not yet. Improving your strategy, trust your journey and keep moving forward. Your harvest is coming. The fourth message is, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సన్ డిసపియర్ కాలేదు, జస్ట్ క్లౌడ్స్ కవర్ చేశాయి అంతే. అలాగే మీ హ్యాపీనెస్, సక్సెస్ కూడా పోలేదు, కాసేపు సెల్ఫ్ డౌట్ వల్ల కనిపించడం లేదు అంతే. మీ టీం లీడ్ అందరి ముందు గుడ్ జాబ్ అన్నారు, అందరూ క్లాప్ కొట్టారు, కానీ మీరు మాత్రం అలా ఫార్మల్గా చెప్పారు, నిజంగా ఇంప్రెస్ కాలేదు అనుకుంటున్నారు. సమ్ టైమ్స్ అప్రిషియేషన్ యాక్సెప్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి. పార్ట్నర్ మీ బర్త్డేని సింపుల్గా సెలబ్రేట్ చేశారు, మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళంతా గ్రాండ్గా చేయలేదు అని కంపేర్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు మీ ఫేవరెట్ కేక్ తెచ్చారు, రోజంతా మీతో టైం స్పెండ్ చేశారు. లవ్ని
కంపారిజన్తో మెజర్ చేయొద్దు. మీ శాలరీ 40,000, మీ ఫ్రెండ్ శాలరీ 70,000. నేను లైఫ్లో వెనుకబడ్డా అనుకుంటున్నారు, కానీ 6 months క్రింద మీరు 20,000 ఎర్న్ చేస్తున్నారు. కంపేర్ విత్ యువర్ పాస్ట్, నాట్ సమ్వన్ ఎల్స్ ప్రజెంట్. 90 మార్క్స్ వచ్చాయి, కానీ టాపర్కి 95 వచ్చాయి. మీకు 90 మార్క్స్ సెలబ్రేట్ చేసుకోకుండా ఆ 5 మార్క్స్ గురించే బాధపడుతున్నారు. సెలబ్రేట్ యువర్ ప్రోగ్రెస్. పేరెంట్స్ మీకోసం చాలా చేస్తున్నారు, కానీ ఒకరోజు వాళ్ళు కోపడితే నన్నెవ్వరు లవ్ చేయరు అని ఫీల్ అవుతున్నారు. వన్ బ్యాడ్ మూమెంట్ డజంట్ ఎరేజ్ ఇయర్స్ ఆఫ్ లవ్. స్టాప్ కంపేరింగ్. స్టాప్ doubting yourself. You are growing more than you realize. The sun is still shining. You just need to look beyond the temporary clouds. Your happiness is closer than you think. అండ్ లాస్ట్ ఫిఫ్త్ మెసేజ్ వచ్చేసి, యూనివర్స్ మిమ్మల్ని పనిష్ చేయడం లేదు, పుష్ చేస్తోంది. మీకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసు, కానీ ఫియర్, సెల్ఫ్ డౌట్, వాట్ ఇఫ్ అనే థాట్స్ వల్ల ఫస్ట్ స్టెప్ వేయట్లేదు. 3 months నుంచి రెజ్యూమ్ అప్డేట్ చేయాలి, న్యూ జాబ్ చేయాలి అనుకుంటున్నారు. ప్రతి మండే ఈ వీక్ స్టార్ట్ చేస్తా, ఎవ్రీ ఫ్రైడే నెక్స్ట్ వీక్ చూద్దాం. ఒకరోజు కరెక్ట్ చేసి అప్లై చేస్తారు. 2 weeks తర్వాత ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సమ్ టైమ్స్ వన్ క్లిక్ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. మీకు ఎవరో నచ్చారు, రోజు ప్రొఫైల్ చూస్తున్నారు, స్టోరీ లైక్ చేస్తున్నారు, కానీ మెసేజ్ చేస్తే ఏమనుకుంటారో అని ఆగిపోతున్నారు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఈజ్ ఆల్సో ఏ రిజెక్షన్ బికాజ్ యూ నెవర్ గేవ్ యువర్ సెల్ఫ్ ఎ ఛాన్స్. బిజినెస్ ఐడియా రెడీ, స్కిల్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయగలరు, కానీ ఫెయిల్ అయితే అనే ఒక థాట్ వల్ల స్టార్ట్ చేయలేకపోతున్నారు. యూనివర్స్ చెప్తోంది, ప్లానింగ్ ఈజ్ గుడ్, పోస్ట్పోనింగ్ ఫర్ ఎవర్ ఈజ్ నాట్. ఫ్యామిలీలో ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఇద్దరికీ మాట్లాడాలి అనిపిస్తోంది, కానీ ముందు వాళ్ళే మాట్లాడాలి అని ఈగో వల్ల వెయిట్ చేస్తున్నారు. కొన్నిసార్లు వన్ సింపుల్ హౌ ఆర్ యూ కెన్ హీల్ ఇయర్స్ ఆఫ్ డిస్టెన్స్. హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారు, లేదా అబ్రాడ్ అప్లై చేయాలనుకుంటున్నారు, కానీ ఇంగ్లీష్ సరిపోదేమో, సీట్ రాదేమో అని అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయట్లేదు. ఇఫ్ యూ డోంట్ ట్రై, ద ఆన్సర్ ఈజ్ ఆల్రెడీ నో. స్టాప్ వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ టైం. పర్ఫెక్ట్ టైం అనేది రాదు, మీరు ఫస్ట్ స్టెప్ వేసినప్పుడే అది పర్ఫెక్ట్ అవుతుంది. రిలీజ్ యువర్ ఫియర్స్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. యువర్ నెక్స్ట్ చాప్టర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ డిసిషన్. ఓవరాల్ 5 మెసేజెస్ నుంచి మనకేం తెలుస్తుంది అంటే, ఇమీడియట్ చేంజెస్ కంటే గ్రాడ్యువల్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా నెక్స్ట్ 3 to 6 months చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ మధ్యలో డిలేడ్ ఆపర్చునిటీస్ స్టార్ట్ అవ్వచ్చు, కెరీర్లో పాజిటివ్ మూమెంట్ రావచ్చు, రిలేషన్షిప్లో క్లారిటీ రావచ్చు, మనీ సిచ్యుయేషన్ స్లోలీ ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ యూనివర్స్ ఒకటే చెప్తోంది, పేషెన్స్ మెయింటైన్ చేయండి, ఓవర్ థింకింగ్ తగ్గించండి, రైట్ టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోండి. రిమెంబర్, డివైన్ టైమింగ్ లేట్ అవ్వచ్చు, బట్ నెవర్ రాంగ్. If this reading resonates with you, remember that tarot is meant to encourage self-reflection and personal growth. Thank you for watching. Take care of yourself, and I'll see you in the next reading.